డాన్ మీడియాకు స్వాగతం. ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంఆర్పీఎస్. మే 13న జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఎరిక్షన్ బాబును ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం కలిసి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఎరిక్షన్ బాబు గెలుపు కోసం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి ఇంటింటికి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ పరిష్కారం కావాలన్నా, మాదిగల జీవితాల్లో వెలుగులు నింపాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలన్నారు. చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపుగా చూడాలని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్గీకరణ జరిగిన కాలంలో మాదిగ జాతికి 23,000 ఉద్యోగులు రావడం జరిగిందన్నారు. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కూడా రావడం జరిగిందని అన్నారు. వర్గీకరణ ఉంటేనే మాదిగ జాతికి మేలు జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాన్నారు. మాదిగ జాతిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరసింగరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలపు ప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికారి ప్రతినిధి గర్నిపూడి వినయ్ మాదిగ, చేదూరి సుబ్బు మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి భూషణం మాదిగ, దోర్నాల మండల నాయకులు డేవిడ్ మాదిగ, బరిగల యేసుదాసు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.